వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఎండినెత్తళ్ళు వంకాయ. చాలా ఈజీ రెసిపీ. నేను ఎప్పుడు చేసే విధానం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అయితే దీనికి ఫస్ట్ మనం ఎండినెత్తళ్ళు మట్టిపోయేలాగా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఏవైతే ఎండినెత్తలు పక్కన పెట్టామో అవి వేసి ఎర్రగా వేపాలి. వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపోకపోతే జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నేను ఇందులో వేయలేదు, వేసుకోవచ్చు కావాలంటే. అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఏవైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గనియాలి. ఒకసారి వంకాయలు మగ్గిపోయి అంటే అందులో ఎండునెత్తలు కూడా వేసి బాగా కలుపుకున్నాక ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలపాలి. అది కలిసిన తర్వాత అందులో ఆ ఉల్లి ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ ఉల్లి కూడా వేసి ఉల్లి వేగే వరకు కలుపుకుంటూ స్లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. అలా ఉల్లి వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, అలాగే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్స్ కలిసిన తర్వాత అందులో నీళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఉడికిపోతే సింపుల్ గా టేస్టీగా ఎండునెత్తలు వంకాయ కూర రెడీ. ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇలా ఎండినెత్తలు వంకాయ కలిపిన కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయండి.